అయ్యా ప్రేమగల దేవ, జాలిగల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీ మొరపెడుతున్నాము తండ్రి, మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి అయ్యా మరి దినము తండ్రి మరి నాయన తమ జీవితంలో కార్యం జరిగినందుకు, ఉద్యోగం వచ్చినందుకు ప్రభువా, శుభకార్యాలలో తండ్రి మరి నాయన క్షేమము కలిగినందుకు ఎంతమంది బిడ్డలైతే సంతోషంగా ఉన్నారో తండ్రి వారందరినీ అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే అయ్యా మా జీవితంలో కార్యం జరగలేదని ప్రభువా మరి బాధతో ఉన్నారో తండ్రి, అయ్యా మరి ఉద్యోగానికి వెళ్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, పరీక్షలు రాస్తే అయ్యా విజయం రాలేదని ప్రభువా మరి నాయన అయ్యా మరి వారు చేస్తున్నటువంటి పనులలో, కార్యాలలో తండ్రి ఈ దినము అయ్యా మరి విజయాన్ని పొందుకోలేదని ఎంతమంది బిడ్డలైతే బాధతో ఉన్నారో తండ్రి, వేదనతో ఉన్నారో ప్రభువా, వారిని అందరినీ తండ్రి మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. అయ్యా మేము అడుగు వాటన్నింటికంటేను అయ్యా ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా దయచేసే దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. వారి జీవితంలో నీ కార్యమును జరిగించి నీ మెండైన దీవెనల చేత వారిని నింపమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ దినం ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి వారి గర్భాలను తెరవండి. ఉద్యోగాల కొరకు ఎంతమంది బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి ఉద్యోగ దీవెన దయచేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ఎంతమంది బిడ్డలైతే అప్పుల సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత నాయన అయ్యా మరి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి నాయన వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. వారి అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపించండి, అనారోగ్య సమస్యల నుంచి మనం స్వస్థపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి ఆపరేషన్లలో మీరు తోడుగా ఉండండి. ఆపరేషన్ చేయించుకున్నటువంటి వారికి ప్రభువా ఎలాంటి శరీర బలహీనతలు లేకుండా వారికి మంచి ఆరోగ్యమును దయచేసి అయ్యా వారు త్వరగా కోలుకొనుటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగి బాధపడుతున్నారో, అవయవాలు పోగొట్టుకుని బాధపడుతున్నారో తండ్రి అయ్యా వారిని ప్రభువా వారి కాళ్ళు చేతులు నాయన మీరు బలపరచండి, త్వరగా అత్తుకొనుటకు సహాయం చేయండి నాయన. ఎముకలు త్వరగా బలపడి అయ్యా మరి అత్తుకొనుటకు ప్రభువా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ఈ దినం తండ్రి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకొనుచున్నారో అయ్యా వారి వ్యాపారాలలో ప్రభువా మంచి లాభాలు వచ్చుటకు సహాయం చేయండి. సమయోచితమైన ఆలోచనల చేత నింపి అయ్యా వారికి వారి వ్యాపారంలో ఏ విధంగా చేయాలో తండ్రి కావలసిన జ్ఞానమును, శక్తిని మీరు దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి ఈ దినం ఇండ్లు కొనాలని, స్థలాలు కొనాలని, జాగలు అయ్యా మరి కొనాలని, పొలాలు కొనాలని అనుకొనుచున్నారో తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. ఇండ్లు అమ్ముకోవాలని, స్థలాలు అమ్ముకోవాలని ప్రభువా ఎవరైతే తండ్రి మరి బాధపడుతున్నారో వారికి మంచి ధర వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో తండ్రి, క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత ప్రభువా పక్షవాతము చేత బాధపడుతున్నారో తండ్రి నాయన, మెడనరాల నొప్పి చేత, పక్కటెముకల నొప్పి చేత, ఊపిరితిత్తుల నంజు చేత ప్రభువా అయ్యా మరి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ చేత నాయన తండ్రి, గర్భసంచి గడ్డల చేత ప్రభువా, క్యాన్సర్ గడ్డల చేత, పెదవి క్యాన్సర్ చేత, పంటి క్యాన్సర్ చేత దేవా, కడుపులో క్యాన్సర్ గడ్డల చేత ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ప్రభువా నీ గాయపడిన హస్తమును చాపి, నీ బాహు హస్తమును చాపి, నీ బలమైన హస్తమును చాపి తండ్రి దినము వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో తండ్రి అయ్యా వారిని విడిపించండి అయ్యా. యేసయ్యా వారిని విడిపించండి. నీ నామములో వారికి విడుదల దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ఇది సమయమందు మీరు విడుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. విడిపించండి అయ్యా, విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఇంతమంది బిడ్డలైతే తండ్రి నాయన ఈ దినము అయ్యా మరి శంకుస్థాపన చేస్తున్నారు ప్రభు. స్థలాలు అయ్యా మరి కర్మాగారాలు తండ్రి, వంతెనలు ప్రభువా రకరకాలైనటువంటి శుభకార్యాలలో దేవా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. వారి శంకుస్థాపనలో ప్రభువా మీరు తోడుగా ఉండండి నాయన. యేసయ్యా మరి తండ్రి ఆ పనిని ప్రారంభిస్తుండగా తండ్రి అయ్యా మరి ముగించేంత వరకు తండ్రి ఆ పనిలో ప్రభువా మీరు తోడుగా ఉండి ఆ పనిని అయ్యా మరి విజయవంతంగా జరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా వారికి
పెన్షన్ వచ్చుటకు సహాయం చేయండి నాయన. మరి పెన్షన్లు రాక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో, అర్హులైనప్పటికీ తండ్రి వారికి పెన్షన్లు శాంక్షన్ కాక తండ్రి అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి పెన్షన్లు శాంక్షన్ అవ్వటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి ప్రభువా ఈ వర్షాకాలంలో దేవా మాకు మంచి వర్షాలను దయచేయండి నాయన. అయ్యా మరి భయంకరమైన ఎండల నుంచి మీరు విడిపించండి, వేడి నుంచి మీరు విడిపించండి తండ్రి. మంచి వర్షాలు పడుటకు సహాయం చేయండి తండ్రి. భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడవయ్యా, తొలకరి వర్షమును కడవరి వర్షమును తండ్రి భూమి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాము నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రం. రైతులను జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికి మేలు రకమైన విత్తనాలు దొరికి అయ్యా మరి పంటలు సమృద్ధిగా పండుటకు సహాయం చేయండి. సంవత్సరం పంటలకు ఎలాంటి తెగులు రాకుండా అయ్యా మరి చీడ రాకుండా ప్రభువా, పురుగులు పట్టకుండా తండ్రి, పంట నష్టం కాకుండా దేవా మరి అకాల వర్షాల ద్వారా ప్రభువా పంటలు నష్టపోకుండా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ప్రతి రైతును ప్రభువా అయ్యా నీ శక్తి చేత నీ బలము చేత నింపి వ్యవసాయం చేయుటకు కావలసిన సామర్థ్యమును బలమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ దినము ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరణ పడకలో ఉన్నారో తండ్రి, ఐసీయూలో ఉన్నారో తండ్రి నాయన, వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆ యొక్క మరణమును కొట్టివేసి తండ్రి వారిని జీవంలోనికి నడిపించమని బ్రతిమిలాడుచున్నానయ్యా. ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలను అయ్యా మీరు కోలుకొని తండ్రి వారు త్వరగా అయ్యా మరి నార్మల్ వార్డుకు డిశ్చార్జ్ అవ్వటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి నాయన ఈ దినము అయ్యా మరి తండ్రి పరీక్షలు రాస్తున్నారు ప్రభా, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు తండ్రి, అయ్యా వారికి పరీక్షలలో ప్రభా వారికి విజయమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే డ్రగ్స్కి బానిసైపోయారో తండ్రి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోయారో నాయన, అయ్యా మరి తండ్రి చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోయారో తండ్రి, వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను అయ్యా. వారి మత్తు పదార్థాల నుండి ప్రభా, వారి వ్యసనాల నుండి తండ్రి వారిని విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి పాపానికి, అంధకారానికి, చీకటికి బానిసలుగా జీవిస్తున్నారో ప్రభువా, వ్యభిచారానికి బానిసలుగా జీవిస్తున్నారో తండ్రి, వ్యభిచారం అనే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో తండ్రి, వారందరినీ ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. పాపాత్మురాలైనటువంటి స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడినప్పుడు అయ్యా మరి వారి పరిసయ్యులు వారందరిని యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అమ్మా ఇక పాపము చేయకుమని ఆ స్త్రీతో నువ్వు మాట్లాడినటువంటి దేవుడు తండ్రి. ఎంతమంది అయితే వ్యభిచారం అనే పాపంలో జీవిస్తూ తండ్రి భర్తలను చంపుతున్నారు, భార్యలను చంపుతున్నారు, పిల్లలను చంపుతున్నారు తండ్రి, భయంకరంగా నాయన అయ్యా పాపానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చంపుతున్నారు దేవా. మీరే వారిని అందరినీ నీ నామంలో మార్చి అటువంటి పాప బంధకాల నుండి వారిని విడిపించి ప్రభువా పరిశుద్ధమైనటువంటి నాయన జీవితమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే ఈ సమయమందు తండ్రి నరహత్య చేయాలని అనుకొనుచున్నారో తండ్రి, వారి దురాలోచన నుంచి ప్రభువా వారిని విడిపించండి. ఎవరైతే తండ్రి అయ్యా మరి దొంగతనాలు చేస్తున్నారో, గ్యాంగు రేపులు చేస్తున్నారో ప్రభువా, మానభంగాలు చేస్తున్నారో నాయన అయ్యా వారిని మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. దొంగలకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా, మరి ఇండ్లలో చొరబడి అయ్యా మరి ఇండ్లు తాళాలు వేస్తున్నప్పటికీ ప్రభువా తాళాలు పలగొట్టుకొని ఎంతమంది అయితే ఇండ్లలో చొరబడి తండ్రి ఇతరుల యొక్క సొమ్మును, ఇతరుల యొక్క డబ్బును అయ్యా మరి దొంగిలిస్తున్నారో తండ్రి, వారందరినీ నీ నామములో మార్చమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి మరి అమ్మాయిలు ఒంటరిగా కనబడితే ప్రభువా, ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే అయ్యా మరి మానభంగాలు చేస్తున్నారు తండ్రి, హత్యలు చేస్తున్నారు నాయన, గ్యాంగు రేపులు చేస్తున్నారు ప్రభువా, వారిని మీరు మార్చమని వేడుకొనుచున్నాను నాయన. ఎంతమంది అయితే ప్రేమించిన అమ్మాయి అయ్యా మరి మాట వినడం లేదని తండ్రి, మరి నన్ను ప్రేమించడం లేదని, అబ్బాయి ప్రేమించడం లేదని, అమ్మాయి ప్రేమించడం లేదని క్రూరాతి క్రూరంగా చంపుతున్నారో తండ్రి, అటువంటి ప్రేమోన్మాదులతో దేవా మీరు ఈ సమయమందు మాట్లాడమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి మా అమ్మాయిని ప్రేమించాడని, మా అమ్మాయిని వివాహం చేసుకున్నాడని ఎంతమంది తల్లిదండ్రులైతే కోపముతో, ద్వేషముతో అయ్యా మరి ఆ అబ్బాయిని చంపుతున్నారో, అమ్మాయిని చంపుతున్నారో ప్రభువా అయ్యా, అటువంటి తల్లిదండ్రులతో మీరు మాట్లాడమని బ్రతిమలాడుచున్నాను. ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభువా తమ పిల్లల నిమిత్తము ప్రార్థిస్తున్నారో నాయన, మొరపెడుతున్నారో తండ్రి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని, నా పిల్లలు దీవించబడాలని, నా పిల్లలు ఆశీర్వదించబడాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా
అయ్యా వారి తల్లిదండ్రులు అయ్యా వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వారి పిల్లల మీద ప్రభువా నీ ఆత్మను కుమ్మరించి అయ్యా వారిలో అయ్యా లోకములో జీవించకుండా, పాపములో జీవించకుండా, అంధకారంలో జీవించకుండా నీ జీవపు వెలుగులో వారు జీవించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి అయ్యా మానసికంగా కృంగిపోతున్నారో తండ్రి, అప్పుల సమస్యలు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తండ్రి, ఏ పని జరగడం లేదని దేవా, మేము ఏం చేసినా మాకు విజయం రావడం లేదని తండ్రి ఎంతమంది అయితే కృంగిపోతున్నారో నాయన, అయ్యా మీరు వారి ఆ బాధ నుంచి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభువా అయ్యా మరి నాయన అయ్యా తండ్రి దూర ప్రయాణాలు చేస్తున్నారో వారి దూర ప్రయాణాలలో మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి నాయన ఎంతమంది అయితే ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారో, కర్మాగారాలలో పనిచేస్తున్నారో నాయన, అయ్యా మరి ప్రమాదకరమైనటువంటి స్థలాలలో ఉండి పనిచేస్తున్నారో తండ్రి దేవా, వారికి మీరు కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మరి వారికి ఎలాంటి అగ్ని ప్రమాదాల ద్వారా ప్రభువా మరి వారి ప్రాణానికి హాని కలగకుండా దేవాని ప్రాణి కాపుదల దయచేయని ఆయన. కరెంటు ద్వారా కానీ ప్రభువా అయ్యా వారు పనిచేస్తున్న స్థలంలో దేని ద్వారా కూడా తండ్రి వారికి ప్రాణానికి హాని కలగకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి గ్యాస్ సిలిండర్లు పేలకుండా సహాయం చేయండి, అగ్ని ప్రమాదాలు జరగకుండా సహాయం చేయండి. బాణసంచ తయారు చేసే కర్మాగారాలలో ప్రభువా మరి నాయన ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఎవరైతే ప్రభువా మరి ఉపాధి కూలి పని చేస్తున్నారో తండ్రి, ఎండలో పని చేస్తున్నారో ప్రభువా అయ్యా వారికి జీతాలు కూలి డబ్బులు మరి మంచిగా వచ్చుటకు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు నాయన. ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నామని బాధపడుతున్నారో తండ్రి, వారికి ఆత్మీయ జీవితంలో అయ్యా మరి ఎదుగుటకు తండ్రి నీ కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి నాయన నేను వాక్యాన్ని చదువుకోలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవునితో సహవాసం చేయలేకపోతున్నానని బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారు దేవునితో సహవాసం చేసే భాగ్యమును దయచేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎవరైతే తండ్రి చెడు వ్యసనాలకు బానిసైపోయారో తండ్రి, త్రాగుడనే వ్యసనము, జూదము, నా తండ్రి సిగరెట్లు, పాన్లు, గుట్కాలు అయ్యా మరి ఇలాంటి భయంకరమైన దుర్వ్యసనాలకు తండ్రి బానిసలైపోయారో ప్రభువా అయ్యా మరి అటువంటి దుర్వ్యసనాల నుంచి నాయన వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి జ్వరాల చేత బాధపడుతున్నారో తండ్రి, మైగ్రేన్ తలనొప్పి చేత బాధపడుతున్నారో ప్రభువా, గొంతులో గడ్డల చేత బాధపడుతున్నారో తండ్రి, థైరాయిడ్ చేత బాధపడుతున్నారో నాయన దేవా, మీరు వారిని స్వస్థపరచండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. చర్మ వ్యాధుల చేత బాధపడేవారిని ప్రభువా మీరు విడిపించండి. తెల్ల మచ్చల చేత, నల్ల మచ్చల చేత, సుబ్బెము చేత దేవా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి మరి నాయన అయ్యా మరి మేము ఎన్ని పనులు చేసినప్పటికీ తండ్రి విజయం పొందుకోలేకపోతున్నామని బాధపడుతున్నారో వారి పనులలో తండ్రి వారికి విజయమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి సమయమందు నాయన అయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నారో తండ్రి, మొరపెడుతున్నారో ప్రభువా అయ్యా వారి కుటుంబంలో కార్యం జరగాలని, వారి జీవితంలో కార్యం జరగాలని ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి మనవులు మీరు ఆలకించి తండ్రి వారి కుటుంబంలో వారి జీవితంలో నీ కార్యమును జరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి వారిని దర్శించండి దేవా, వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి వాతావరణంలో భయంకరమైన మార్పులు రాకుండా తండ్రి, ఎల్నీనో వర్షాల ద్వారా ప్రభువా మరి భయంకరమైన పరిస్థితులు కలగకుండా తండ్రి నాయన వాతావరణంను అనుకూలపరచమని వేడుకొనుచున్నాను అయ్యా మాకు మంచి వాతావరణంను దయచేయండి తండ్రి నాయన. మరి వర్షాలు పడుటకు సహాయం చేయండి తండ్రి దేవా. మరి భూకంపాలు రాకుండా నా తండ్రి, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా, సునామీలు రాకుండా దేవాని నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. భూమి ఆకాశములను కలుగచేసిన దేవుడవు, సూర్యచంద్ర నక్షత్రములను కలుగచేసిన దేవుడవు తండ్రి, అందులో ఉన్న సమస్తమును కలుగచేసిన దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా
మరి ఎలాంటి తండ్రి నాయన ప్రమాదాలు జరగకుండా తండ్రి దేవా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నాయకులతో అధికారులతో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా నాయన, నాయకులను అధికారులను దీవించండి. ఈ సాయంకాల సమయమందు ప్రభా వారు చేయుచున్నటువంటి పాలనలో తండ్రి న్యాయమును యథార్థతను ప్రభా ప్రజల కొరకు నిజాయితీగా కష్టపడే మనసును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా అయ్యా మరి మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మా దేశాల మధ్య సమాధానం దయచే తండ్రి, మా నాయకుల మధ్య సమాధానం దయచే నాయన. అయ్యా మరి యుద్ధాలను ఆపండి తండ్రి, యుద్ధాలు జరగకుండా తండ్రి మీరు సహాయం చేయండి అయ్యా. దేశ ప్రధానులతో ప్రభా మీరు మాట్లాడండి తండ్రి. అందరూ కూర్చొని శాంతియుతమైన చర్చలు జరుపుకునే మనసు వారికి దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి అయ్యా మరి భూముల కొరకు, జాగల కొరకు, స్థలాల కొరకు గొడవ పడుతున్నారో తండ్రి, ఒకరినొకరు చంపుకుంటున్నారో ప్రభా దేవా వారిని విడిపించండి నాయన. సమాధానంతో కూర్చొని ఆ యొక్క స్థలాలు, ఇండ్లు అయ్యా మరి అందరూ సమానంగా పంచుకునే మనసు దయచేయండి తండ్రి. ఎవరైతే కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభా వారి కోర్టు సమస్యల నుంచి మీరు విడిపించండి. విడాకుల సమస్యల చేత బాధపడేవారిని ప్రభా విడాకుల సమస్యల నుంచి ప్రభా మీరు విడిపించండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తండ్రి వారికి ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగించుకొని, వారికి ఉన్నటువంటి బాధను మీరు తొలగించుకొని ప్రభా ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు ప్రేమించుకొనుచు అయ్యా మరి కలిసి వారి యొక్క కాపురాన్ని నిలబెట్టుకునే మనసు ఇరువురికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి నాయన జైళ్ళలో ఉన్నారో తండ్రి, జైళ్ళలో ఉండి బాధపడుతున్నారో ప్రభా అయ్యా వారిని చెరసాలలో ఉండి విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఎవరైతే ప్రభువా అయ్యా మరి తండ్రి సంతానం లేక బాధపడుతున్నారో తండ్రి, మరి సంతానం లేక మరి యొక్క భర్తలు బాధ పెడుతున్నారని, అత్తమామలు బాధ పెడుతున్నారని, ఇరుగు పొరుగు వారు బాధ పెడుతున్నారని తండ్రి మరి బాధపడుతున్నారో ప్రభా వారికి సంతాన దీవెన దయచేయండి. ఎవరైతే తండ్రి మరి నాయన అయ్యా అయ్యా ఉద్యోగాలలో తండ్రి ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నారో దేవా వారికి ప్రమోషన్లు దయచేయండి. ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్నారో నాయన అయ్యా వారికి ట్రాన్స్ఫర్ అగుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే తండ్రి మరి నాయన యేసయ్యా యేసయ్యా అక్రమంగా అన్యాయంగా లంచాలు తీసుకుంటున్నారో తండ్రి, లంచగొండులను మీరు మార్చండి నాయన. అయ్యా మరి వారికి వచ్చినటువంటి జీతానికి పోను ప్రభా లంచాలకు ఆశపడుతున్నారు తండ్రి. అయ్యా మరి లంచాలు తీసుకొని ప్రభా మరి నాయన అధికారులకు దొరికిపోయి ప్రభా మరి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు తండ్రి. అటువంటి వారితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. మా దేశ సరిహద్దులలో ఉండి అయ్యా మరి తండ్రి అయ్యా కాపలా కాస్తున్నటువంటి సైనికులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. శత్రు దేశాల నుంచి ప్రభా, శత్రువుల నుంచి ప్రభా వారిని కాపాడుకునే జ్ఞానమును, సమయోచితమైన ఆలోచనలను ప్రభా వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. మా పోలీస్ శాఖ వారిని ప్రభా, వైద్య సిబ్బందిని, ఇంజనీర్లను, డాక్టర్లను ప్రభా, టీచర్లను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ సంవత్సరం కొత్తగా స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్క పిల్లల మీద తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. వారికి ఎలాంటి బలహీనతలు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా ఈ సంవత్సరం అంతా చదువుకొనుటకు కావలసిన శక్తిని, బలమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా తండ్రి మంచి విద్యను అందించే అయ్యా మరి నాయన సదుపాయాలు మీరు దయచేయండి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. అయ్యా మరి ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు వెళ్ళకుండా తండ్రి, ప్రైవేట్ స్కూళ్ళ వైపు తొంగి చూడకుండా తండ్రి మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి అబద్ధ బోధకులు ఉన్నారో తండ్రి, అయ్యా మరి అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారో నాయన, ఇతరులను మోసం చేస్తున్నారో తండ్రి వారిని మీరు మార్చండి నాయన. అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకులతో, అబద్ధ ప్రవచనాలు చెప్పే వారితో దేవా మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మేము భయంకరమైన దుర్దినాలలో జీవిస్తున్నాము నాయన, చెడ్డ దినాలలో జీవిస్తున్నాము తండ్రి. నీ కాపుదలను నా ప్రభువా, నీ భద్రతను తండ్రి మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. సాతాను బంధకాల నుంచి విడిపించండి, అపవిత్రాత్మ శక్తుల నుంచి నాయన మమ్మల్ని విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రానున్నటువంటి శ్రమల నుండి, రానున్నటువంటి అపాయముల నుండి, రానున్నటువంటి కీడుల నుండి ప్రభువా మమ్మల్ని తప్పించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా
అంతము వరకు తండ్రి మేము నీలో కొనసాగుటకు సహాయం చేయండి ప్రభా. అంతం వరకు తండ్రి నీలో నిలిచి ఉండుటకు తండ్రి నీ పునరుత్థాన శక్తిని, నీ పునరుత్థాన బలమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి ఉదయకాల సమయం, ఈ సాయంకాల సమయం అందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరి మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకొని తండ్రి వారి కుటుంబాలలో, వారి జీవితాలలో నీ కార్యమును జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. మాకు కావలసినది ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.